హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంగ్లీష్ ని మరింత మెరుగుపరచుకోండి. ది ఫస్ట్ సెంటెన్స్, ఐ కండెన్ మీ. నేను క్షమించాను. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కండెన్ హెర్ ఈవెన్ వెన్ షీ హిట్ మీ. ఐ కండెన్ హెర్ ఈవెన్ వెన్ షీ హిట్ మీ అంటే ఆమె నన్ను కొట్టినా కూడా నేను ఆమెను క్షమించాను అని. We don't condone any behavior like that. We don't condone any behavior like that. అంటే మేము అలాంటి ప్రవర్తనను క్షమించము అని. No one should condone violence and abuse at work. No one should condone violence and abuse at work. అంటే పనిలో హింస మరియు దుర్వినియోగాన్ని ఎవరు క్షమించకూడదు అని. నెక్స్ట్ వన్, గట్టిగా మాట్లాడు. దీనిని ఇంగ్లీష్ లో speak loudly. Some examples, if you mumble to yourself, we can't hear you. Speak louder. If you mumble to yourself, we can't hear you. Speak louder. అంటే మీలో మీరు గొనుక్కుంటే మేము మీ మాట వినలేము, గట్టిగా మాట్లాడండి అని. Why are you talking so loudly that I can't hear you? Why are you talking so loudly that I can't hear you? అంటే ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నావు, నాకేమన్నా వినిపించదా అని. నెక్స్ట్ వన్, నేను ఆ పని చెయ్యను. నేను ఆ పనిని చెయ్యను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఈ విధంగా చెప్తాం. ఐ వాంట్ టు డూ దట్ వర్క్. ఐ వాంట్ టు డూ దట్ వర్క్ అంటే నేను ఆ పని చెయ్యను అని. నో మ్యాటర్ వాట్ యు డూ ఐ సే ఐ వాంట్ టు డూ దట్ వర్క్. నో మ్యాటర్ వాట్ యు డూ ఐ సే ఐ వాంట్ టు డూ దట్ వర్క్ అంటే నువ్వేం చేసినా ఏం చెప్పినా నేను ఆ పనిని చెయ్యను అని. నెక్స్ట్ వన్, నేను నా డబ్బును ఆదా చేస్తాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తామంటే ఐ సేవ్ మై మనీ. ఐ సేవ్ మై మనీ అంటే నేను నా డబ్బుని ఆదా చేస్తాను అని. సమ్ ఎగ్జాంపుల్స్, ఐ సేవ్ మై మనీ ఫర్ మై ఫ్యూచర్. ఐ సేవ్ మై మనీ ఫర్ మై ఫ్యూచర్ అంటే నేను నా భవిష్యత్తు కోసం నా డబ్బుని ఆదా చేస్తాను. I will save all my money and I start some business. I will save all my money and I start some business అంటే నా డబ్బు మొత్తం సేవ్ చేసి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని. నెక్స్ట్ వన్, ఎవరు నీకు సహాయం చేస్తారు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తామంటే హూ విల్ హెల్ప్ యూ. హూ విల్ హెల్ప్ యూ అంటే ఎవరు నీకు సహాయం చేస్తారు అని. సమ్ ఎగ్జాంపుల్స్, if you do this, who will help you? If you do this, who will help you? అంటే నువ్వు ఇలా చేస్తే నీకు ఎవరు సహాయం చేస్తారు. Take someone help without trying too hard. Take someone help without trying too hard అంటే ఎక్కువగా కష్టపడకుండా ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు కదా అని. నెక్స్ట్ వన్, ఆమె చాలా పిసినారి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఏ విధంగా చెప్తామంటే షీ ఈజ్ వెరీ మెస్సర్. షీ ఈజ్ వెరీ మెస్సర్ అంటే ఆమె చాలా పిసినారి అని. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ టు బి సో మిస్సర్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ టు బి సో మిస్సర్ అంటే నువ్వంత పిసినారితనంగా ఉండటం మంచిది కాదు అని. నువ్వంత పిసినారితనంగా ఉండటం మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ టు బి సో మిస్సర్. Will you teach me your misser what? Will you teach me your misser what? అంటే నీ పిసినారితనాన్ని నాకు నేర్పిస్తావా ఏంటి అని. నీ పిసినారితనాన్ని నాకు నేర్పిస్తావా ఏంటి. Will you teach me your misser what? నెక్స్ట్ సెంటెన్స్, నాతో మాట్లాడద్దు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో డోంట్ టాక్ విత్ మీ. డోంట్ టాక్ విత్ మీ అంటే నాతో మాట్లాడద్దు అని. Why are you getting tired of calling me repeatedly even though I told you don't talk with me? అంటే నాతో మాట్లాడొద్దని చెప్పినా కూడా ఎందుకు ఫోన్ చేసి పదే పదే నన్ను విసిగిస్తున్నావు అని. Thank you for watching to end.